హ్యాపీ మార్నింగ్ డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఈనాటి ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ ధ్యాన యువ కార్యక్రమాన్ని అందిస్తుంది. విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసంతో పాటుగా మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి, విజయం సాధిస్తూ ఫెయిల్యూర్ని మేనేజ్ చేయడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో సక్సెస్ ఇమేజ్, మనం ఇప్పటివరకు సెల్ఫ్ ఇమేజ్ విన్నాంగా, మరి ఏంటి సక్సెస్ ఇమేజ్ అని చిన్ననాటి నుండి ధ్యానం చేసి ఒక యువకుడుగా ధ్యాన సాధన చేసి అద్భుతంగా ఎన్నో అద్భుతమైన ఈవెంట్స్తో పాటుగా ఎన్నో ప్రోగ్రామ్స్ని ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తున్న యంగ్ పిరమిడ్ మాస్టర్ చిరంజీవి గారితో మనం మాట్లాడదాం. హలో చిరంజీవి. నమస్కారం సార్. నమస్కారం, వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పిరమిడ్ యంగ్ మాస్టర్గా సక్సెస్ ఇమేజ్ చాలా బాగుంది టాపిక్ చిరంజీవి. సో ఏంటి సక్సెస్ అంటే ఏంటి? మనం సెల్ఫ్ ఇమేజ్ విన్నాం, ఈ సక్సెస్ ఇమేజ్ ఏంటి సార్? బేసికల్లీ సక్సెస్ ఇమేజ్ అంటే సమాజంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా, అంటే విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థులకు చదువుల పట్లనైనా కానీ కొంచెం విద్య అయిపోయిన వాళ్ళకు ఉద్యోగం పట్ల, ఈ రెండింటి కనుక చూసుకున్నట్లయితే చదువులు దేనికి చదువుతున్నామంటే చక్కటి ఉద్యోగము, లేకుంటే మంచి ఒక హోదా గురించి అనేది మనం ఒక మంచి హైయెస్ట్ ఐఏఎస్, ఒక గ్రూప్ 1 లెవెల్, గ్రూప్ 2 లెవెల్, ఈ ఉద్యోగాల గురించి అనేది మనం చదువుతూ ఉంటాం. సో ఈ ఉద్యోగాలు వాళ్ళ చదువులను ఉపయోగించుకొని ఉద్యోగాలు రావడమే సక్సెస్ అని అనుకుంటున్నారు విద్యార్థులు. ఇప్పటి డెఫినేషన్ అట్లున్నది. కానీ వాస్తవానికి అసలైన విజయం, అసలైన సక్సెస్ అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు చదివినటువంటి గ్రాడ్యుయేషన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉపయోగించుకుని ఉద్యోగం వస్తుంది. ఎంతమందికి వస్తున్నాయి? చాలా కొంతమందికి వస్తున్నారు. సో చదివినటువంటి చదువును ఉపయోగించుకుని కొంతమందే సెటిల్ అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ గానే మిగిలిపోతున్నారు. అంటే వాళ్ళు అనుకున్నట్టు ఉద్యోగం రాకపోవడం ఫెయిల్యూర్ అనుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ సక్సెస్ అయింది అని వాళ్ళు అనుకునే నిజమైన సక్సెస్ కాదు, వీళ్ళు ఫెయిల్ అయింది అనుకుని నిజమైన ఫెయిల్యూర్ గానే కాదు. అది ఈ సక్సెస్ ఫెయిల్యూర్ రెండు నిజం కాదు. రైట్, వండర్ఫుల్. సో మరి ఏంటి ఈ సక్సెస్ ఇమేజ్ ఏంటి? అంటే ఇమాజినరీగా అనుకునేది ఇది అనే ఉద్దేశమా? వాస్తవానికి సక్సెస్ ఇమేజ్ రావాలి అని అంటే సార్, లోపల మనకు అంతర్గతమైనటువంటి ఘర్షణలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ సక్సెస్ అంటే ఉద్యోగం వస్తేనే సక్సెస్ అంటే, మిగతా ఉద్యోగం తప్పించి మిగతా జీవితం లేదా సార్? రిలేషన్షిప్స్ ఉన్నాయి, లైఫ్ డెస్టినేషన్ ఉన్నది, ఇంకా గోల్స్ ఉన్నాయి, ప్యాషన్స్ ఉన్నాయి, ఆర్ట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైన సమాజానికి సేవ చేయాలని ఒక గొప్ప అదే చారిటీ ఆ భావాలు ఉన్నాయి. ఇవన్నిట్లలో కూడా సక్సెస్ రాణించాలి అంటే మూలం ఒక్కటి ఉన్నది. సక్సెస్ ఇమేజ్ కి అంటే ఒకటే అస్త్రం ఉన్నది, దాన్ని కొట్టేస్తే నువ్వు ఏది పడితే అది పట్టిందల్లా బంగారం అవుతుంది. వావ్. అంటే ఇప్పుడు ఉద్యోగం రాకుండా వాళ్లకు నచ్చినవి చేసుకుంటూ కూడా అద్భుతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్. సో డెఫినేషన్ ఒక సక్సెస్ అంటే అది కాదు, ఫెయిల్యూర్ అంటే ఇది కాదు. ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంది సార్, సక్సెస్ ఈజ్ నెవర్ లాస్టింగ్, ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఎండింగ్. సార్ ఫెయిల్ అయితే ఎండ్ అయినట్టు కాదు, సక్సెస్ అయితే అదే అల్టిమేట్ సక్సెస్ కాదు అని. యా, వండర్ఫుల్. మరి ఇప్పుడు ఈ సక్సెస్ కి స్పిరిచువాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఉంది సార్, ఉంది సార్. ఇప్పుడు మెయిన్గా అసలు సక్సెస్ అనేది దేని వల్ల వస్తుంది అని అంటే, ఎవరికైతే ఎక్కువ ధైర్యం ఉన్నదో, ఎవరికైతే ఎక్కువ ధైర్యాన్ని పెంచి పోషించుకున్న వాళ్ళు ఏది పట్టినా కానీ వాళ్ళు ఎక్కడున్నా రెబల్గా ఉండగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనిషికి బేసిక్గా స్పిరిచువాలిటీకి సక్సెస్కి సంబంధం ఉన్నదని అడుగుతున్నారు కదా సార్, తప్పకుండా చెప్తా. ఇప్పుడు మనిషి అనుకుంటున్న ఈ ప్రాపంచిక జ్ఞానం ప్రకారం మనిషి అంటే ఓన్లీ ఫిజికల్ బాడీ మాత్రమే అనుకుంటున్నారు. ఇక్కడనే ఆగిపోయింది. కానీ ఫిజికల్ బాడీ ఒక్కటే కాదు, మనిషికి 7 శరీరాలు ఉంటాయి. ఫస్ట్ ఫిజికల్ బాడీ, ఆ తర్వాత ఎమోషనల్ బాడీ, ఆ తర్వాత మెంటల్ బాడీ, ఆ తర్వాత ఇంట్యూజనల్ బాడీ, ఆ తర్వాత ఆత్మిక్ బాడీ, ఆ తర్వాత మొనాడిక్ బాడీ, ఆ తర్వాత డివైన్ బాడీ. ఇట్లా 7 శరీరాల అనుసంధానమై ఉన్నదే మానవ శరీరం. వీటన్నిటిని కలిపితే ద కాంబినేషన్ ఆఫ్ 7 బాడీస్ కాల్డ్ యాజ్ ఈ హ్యూమన్ బాడీ. రైట్. అయితే ఇందులో ప్రతి వ్యక్తి ఎందుకు సక్సెస్ కానించలేకపోతున్నాడో, ప్రతి వ్యక్తి ఎందుకు ఫెయిల్ అవుతున్నారో, అసలు ఏంటి మూలం, సక్సెస్ యొక్క మూలం ఏంటి అని అంటే భయం. ఈ ఎమోషనల్ బాడీలో, ఎమోషనల్ బాడీకి రారాజు ధైర్యం, ఎమోషనల్ బాడీకి హీరో ధైర్యం, ఎమోషనల్ బాడీకి విలన్ భయం. అయితే ఎప్పుడైతే ఈ ధైర్యంతో భయాన్ని నువ్వు ఎప్పుడైతే కొడతావో, సో దెన్ యు ఆర్ ద సక్సెస్ అన్నట్టు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి.
జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అప్పటిదాకా ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతూనే ఉంటుంటది. భయానికి ధైర్యానికి మధ్యలో ఘర్షణ జరుగుతూనే ఉంటుంటది. ఎందుకంటే ఈ రోజు మానవ శరీరాన్ని శాసించేదన్నా సమాజాన్ని శాసించేది ఏంటి అని అంటే ఎమోషనల్ బాడీ. మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ మొత్తం కూడా డ్రైవ్ చేసేది భయంతోనే. సో 5% పీపుల్ ఆర్ సక్సెస్ ఉన్నారు మొత్తం ఎంటైర్ వరల్డ్ లో చూసుకున్నట్లయితే. గొప్ప గొప్ప లెజెండరీ ఇన్నోవేషన్స్ చేసిందంటే ఓన్లీ 5% పీపుల్. మరి రిమైనింగ్ పర్సన్స్ మనుషులు కాదా? మరి ఎందుకు గ్రేట్ ఇన్నోవేషన్ చేస్తలేరు అని అంటే వాళ్ళు భయంతో ముడిపడి ఉన్నారు. ఒక కొత్త ఇన్నోవేషన్ చేద్దామంటే వాళ్ళు మంచి చెప్పులు వేసుకునే లోపల నచ్చడు ఊరంతా తిరిగేస్తారు అని అంటూ ఉంటారు కదా. అంటే భయము అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. రైట్. ఒక సింగర్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సార్. ఆర్ట్స్ అయినా సింగర్ కావాలని, డాన్సర్ కావాలని, ఒక మంచి క్రికెటర్ కావాలని, ఒక ఆర్టిస్ట్ కావాలని, ఒక మంచి మంచి కళలు అందరికీ ఉంటాయి నేర్చుకోవాలని. కాకపోతే ఎవరు కూడా స్టెప్ వేయరు. ఎందుకు అంటే వాళ్ళను మనసుకు వాళ్ళు భయానికి బందీ అయి ఉంటారు. రైట్. ఆ భయానికి బందీ అయి ఉండడం ద్వారా వాళ్ళు ఎమోషనల్ బాడీ వాళ్ళని డామినేషన్ చేస్తుంది. సో వీళ్ళు ఈ గ్రేట్ ఇన్నోవేషన్ చేయకుండా లాక్ అయిపోతారు. ఎవరైతే భయాన్ని హిట్ చేసి ఏదేమైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను సాధించుతాను, నేను పుట్టిందే అందుకని చెప్పేసి అని ఎవరైతే సాహసంగా ముందుకు వస్తారో వాళ్ళు అప్పుడు భయం సరెండర్ అవుతుంది. అప్పుడు ధైర్యము విలను కొట్టడం ద్వారా అతని యొక్క సినిమా అనేది హిట్ అవుతుంది. మనం సినిమా చూసుకున్నట్లయితే హీరో విలను చంపుతేనే ఆ సినిమా హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ KGF లేదా మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ KGF సినిమా చూసుకుందాం సార్. యష్ ఉంటాడు, హీరో అదిరా ఉంటాడు, వస్తాడు భయాన్ని చంపేస్తాడు. నెగిటివ్ పర్సన్ చంపేసిన తర్వాత అక్కడున్న రాజ్యానికి కింగ్ అవుతాడు. రైట్. మన అంతర్క్షేత్రంలో మనం ఎప్పుడైతే భయాన్ని సంహరించుతామో అప్పుడు నీ జీవితానికి నువ్వు హీరో. అంటే ఒక ఉద్యోగమే కాదు, అప్పుడు నువ్వు ఏది పట్టుకుంటే పట్టిందల్లా బంగారమే అయిపోతుంది. ఏది కావాలంటే అది ఎక్కడున్నా హ్యాపీగా ఉంటావు. అసలు నువ్వు భయాన్ని కొడితే చాలుగా నీకు ఇంకొకటి కావాల్సిన అవసరం లేనేలేదు. చెట్టు కింద కూర్చున్నా గానీ కదా ఆనందంగా ఉండగలుగుతాం. బాహుబలి సినిమాలు చెప్తారు కదా, ఇవిడ ఎక్కడున్నా రాజే. సార్ భయాన్ని కొట్టినటువంటి వ్యక్తి రాజులు వీడు ప్రాణాలతోనే ఉంటే ఎక్కడున్నా రాజా అని అంటాడు కదా సార్. అట్లనే మన భయాన్ని గనక ఏది అన్నిటికంటే మెయిన్ భయం ప్రాణ భయం, ఆర్థిక భయం, రిలేషన్షిప్ భయం, రేపటి రోజున ఏమైతే ఇన్సెక్యూరిటీ, అసలు నా ఆరోగ్యం మంచిగా ఉంటుందో ఉండదో, ఇవన్నిటితో కూడా చూడండి సార్ భయాలతోనే ముడిపడి ఉంటా ఉంటది. రైట్. ముఖ్యంగా ఉద్యోగం వస్తుందో రాదో, నేను అసలు మరి ఆ ఉద్యోగం వచ్చినా చేయగలుగుతానో లేదు, నేను మరి పెళ్లి అవుతుందో లేదో కాదో. ఇప్పుడు యువత అంతా దీని చుట్టూ తిరుగుతున్నదిగా. ప్రాపర్ గా సెటిల్మెంట్ అయితే మొత్తం కూడా భయంతోనే ముడిపడు. ఎప్పుడైతే మీరు కొంచెం ఈ స్పిరిచువాలిటీకి కన్వర్ట్ అయ్యి ఈ భయం యొక్క మూలాలు తెలుసుకొని ధ్యాన సాధన చేసి కొంచెం ధ్యానాన్ని కొంచెం అలవర్చుకొని భయాన్ని ఎప్పుడైతే మనం హిట్ చేస్తామో అప్పుడు మనకు అంతర్స్వేచ్ఛ దొరుకుతుంది. అంతర్స్వేచ్ఛ మీకు ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మీరు ఏ పని చేసినా కానీ క్లారిటీగా, త్రికరణ శుద్ధిగా మంచిగా చేయడం ద్వారా మీకు సత్ఫలితాలు లభించుతూ ఉంటాయి. అంటే ధ్యాన సాధన, ఆధ్యాత్మికత అంటే ధ్యాన సాధన చేయడం వల్లనే భయాన్ని జయించగలుగుతారు. ఎట్లా తెలుస్తే సార్, ఇప్పుడు కాలుకి దెబ్బ తాకింది అనుకోండి సార్, కాలుకి దెబ్బ తాకితే హియర్ బ్లీడింగ్, ఇక్కడ బ్లీడింగ్ అవుతుంది. భౌతిక నేత్రాలతో డాక్టర్ చూస్తున్నాడు, ఆయింట్మెంట్ రాస్తున్నాడు, ఒక పట్టి వేస్తున్నాడు. మనసులో జరిగే ఈ చంచలం మొత్తం ఎట్లా కనబడుతుంది? అవును, ఏ స్కోప్ ఏది కనబడదు, ఎవరికి వాళ్ళకే తెలుసు. సరే ఇప్పుడు ఒక చిన్న ఫైర్ ముట్టుకుందాం సార్. ఫైర్ ముట్టుకుంటే మనకు కాలుతుందని చెప్పేసి అని భయపడతాం. ఎందుకు ఇట్లా అనగానే కాలుతుందని రిటర్న్ బ్యాక్ తీసుకుంటాం. చిన్న ఫైర్ ముట్టుకుంటేనే కాలుతుందని రిటర్న్ బ్యాక్ తీసుకుంటున్నామే. ఎమోషనల్ బాడీ చేసే మాయలా ఉరేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, ప్రాణాన్ని మొత్తం అర్పించేసుకుంటున్నారు. రైల్ ట్రాక్ మీద చిన్న దెబ్బ తాకితేనే మనం అల్లాడతాము, రైల్వే ట్రాక్ మీద పడుకొని చచ్చిపోతున్నారు. రకరకాలుగా సూసైడ్ చేసుకున్నారు, బిల్డింగ్ నుంచి దినుకుతున్నారు. అంటే భయం నిన్ను ఎంత లోపల మానసిక వేదకు క్షోభకు గురి చేస్తుందో చూడండి సార్. రైట్. ఇప్పుడు ఆ భయాన్ని యొక్క మూలాన్ని నుంచి తీసేయడం ఎలా? భయం నుంచి మూలాల నుంచి వెళ్ళి తీసేయాలంటే భయాన్ని చక్కగా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. రైట్. అసలు భయం అంటే ఏంటిది, భయం ఎక్కడి నుంచి వెళ్ళి సృష్టించబడుతుంది, వాస్తవానికి భయం ఉన్నదా లేదా, అసలు భయం ఉన్నదా లేదా, క్లారిటీ, కన్క్లూజన్ కావాలి. ఏం మాట్లాడినా కానీ మూలాన్ని మాట్లాడుకోవాలి. సో ప్రాపంచికంగా చూసినట్లయితే ధైర్యము భయము రెండు ఉన్నాయి. కొంచెం ఎమోషనల్ ఈ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు విన్నా కానీ, కొంచెం భగవద్గీత విన్నా కానీ, కొంచెం ధైర్యాన్ని తట్టి లేపి నువ్వు చేయగలరు, గో హెడ్ అంటే వాళ్ళు ఇన్స్టాంట్ సపోర్ట్ తీసుకొని మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. అయినా కానీ లోపల భయం ఉంటూనే ఉంటది. ఏదో ఒక సందర్భంలో లోపల వాల్కొన ఉంది, అగ్నిపర్వతం ఎప్పుడో ఒకసారి బ్రస్ట్ కాక తప్పదు. మనం ఏం చేయాలి, సమూలంగా మొత్తం ప్రక్షాళన చేయాలి. అయితే ఇవన్నీ మూలాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆధ్యాత్మికతలో దొరుకుతాయి.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఎప్పుడో వయసు వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత చేసేది కదా, ఈ యువ వయస్సులోనే ఎందుకు అనే వాళ్ళకి ఏంటి మీ ఆన్సర్? ఈ మాట చెప్పి సమాజాన్ని నాశనం చేసిళ్ళు. ఈ యొక్క మాట చెప్పి రైట్, ఈ యొక్క మాట చెప్పి విద్యార్థుల జీవితాలు మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. ఈ యొక్క మాట చెప్పి యువత మొత్తం వాళ్ళ డైనమిక్స్ వాళ్ళకి తెలియక, వాళ్ళ సిద్ధులు వాళ్ళకి తెలియక, వాళ్ళ ఎనర్జీ తెలియక వాళ్ళని మొత్తం భ్రష్టు పట్టించేది ఈ ఒక్క చిన్న మాట. ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు కాదు, 60 సంవత్సరాల తర్వాత చేశాను. ఈ ఒక్క మాటతోనే గుళ్ళలకు ఎవ్వరు పోవట్లేదు. అంటే యూత్ జస్ట్ మొక్కుకొని వచ్చి ఒక భగవంతుని యొక్క ప్రతిమను మనిషి ఏమనుకుంటున్నా అంటే దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి కోరిక కోరాలి అని అంతవరకే మనకు భక్తి చెప్తుంది. ఎక్స్టర్నల్ గా అనుకుంటా అంతే, ఇంతకు మించి ఏమి లేదు. గట్టి అంటే ఒక 3 సుట్లు గుడి చుట్టూ తిరుగుతాం, ఇంకా తిరుపతి పోతే గుండు కొట్టుకొని వస్తాం యాదగిరి గుట్ట కన్నా. ఇంతకు మించిన భక్తి ఇంకా లోపలికి ఎవరు పోలేదు. అసలు పోయిన వాళ్ళు ఎవరు కాబట్టి పోలేదు కాబట్టి అదే చెప్తారు. గల్లీకి 10 మంది MBBS డాక్టర్లు ఉన్నారు సార్. గల్లీకి 10 మంది MBBS ఉన్నారు. గల్లీకి ఒక్కరైనా యోగీశ్వరుడు ఉన్నాడా? హైదరాబాద్ మొత్తంలో ఒక్కరైనా యోగీశ్వరుడు ఉన్నాడా? అసలు తెలుసుకున్న వాళ్ళు ఎవరు? అది రేర్ పర్సన్స్ అని కొంతమంది ఉన్నారు. మన పత్రిజీ సార్ అయినా, కాశిరెడ్డి నాయన అయినా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అయినా, వేమన అయినా, రైట్, మలయాళ స్వాముల వారైనా, త్రైలింగ స్వామి అయినా. ఇప్పుడు మరి ఇన్ని స్టోరీస్ ఉండగా మరి ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు సక్సెస్ అయిన, ఇప్పుడు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ సక్సెస్ అయిన వాళ్ళనే చూస్తున్నారు, ఎక్స్టర్నల్ సక్సెస్ చూస్తున్నారు కాబట్టి అది వస్తుంది. ఇప్పుడు ఇలా సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనకు ఫోకస్ లేదు కదా, దాని మీద ఎలా ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ని ఇప్పుడు సరే ఇప్పటిదాకా చెప్తే ఆపబడ్డారు. ఇప్పుడు యువత కానీ విద్యార్థులు కానీ వీటి మీద ఫోకస్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి సార్? జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూద్దాం ఫస్ట్. ఇంత పరిణామాలు జరుగుతున్నాయి, వాటి మీద కాదు చూడాలి కదా. అంతే, గో బ్యాక్ టు స్పిరిచువాలిటీ. ఇప్పుడు ఒకరు పట్టుకున్నా సార్, రిజల్ట్ వస్తలేదు, ఏం చేయాలి? గో బ్యాక్ టు స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ మూలాల్లోకి మీరు ఇంతకుముందు అన్నట్టు 60 సంవత్సరాల తర్వాత చేసేది కాదు స్పిరిచువాలిటీ. ప్రతిరోజు ఉదయం లేవగానే స్పిరిచువాలిటీ, మన యొక్క దుఃఖాలకు, మన యొక్క బాధలకు, మన యొక్క భవిష్యత్తుకు మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఏం తినాలి, వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్, ప్రతి అన్నిటికీ మూలాలు భగవద్గీతలో దాగి ఉన్నాయి. ఎప్పుడైనా మనం భగవద్గీత చదివినామా? మళ్ళీ పేరుకి హిందువుల యొక్క పవిత్ర గ్రంథం భగవద్గీత అంటారు. ఏ ఒక్క రోజు ఒక పేజ్ తీసినామా? అసలు భగవద్గీత ఇంట్లో ఉన్నదా? ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రం పార్థాయ ప్రతిబోధితం భగవతాం. ఇది ఒక్క శ్లోకమే. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు అని వాద్యమవి మాయ గురించి శోకింపదగదు అని ఒక్క మాట, ఇది ఒక్కటే వినబడు కాదు. ఇప్పుడు ఆ రోజు మరణించిన వాళ్ళ దగ్గర పెడితే మరణించిన వాళ్ళు ఎట్లా మరణించరు కదా, ఆ మెసేజ్ ఎవరికి? అది బ్రతుకున్నప్పుడు ఉంటే వానికి ఆ చావు రాదు. అది కథ. వెళ్ళినప్పుడు అది పెట్టి ఉన్నోళ్ళే కదా వినేది, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఉన్న వాళ్ళం పదే విన్నాం మనం. అంటే చనిపోయినప్పుడు వినేదే భగవద్గీత అనేది కూడా ఇప్పుడు ఇంప్రింట్ అయి ఉంది, ఇంప్రింట్ అయింది. అది భగవద్గీత వినబడగానే అటు సైడ్ పోవట్లేదు, ఎవరో పోయినట్టున్నారని. అంత లోతుల్లో అంటే హైయెస్ట్ చదువుకున్నాము, హైయెస్ట్ గ్రాడ్యుయేషన్, హైయెస్ట్ డెవలప్మెంట్ సిటీ, హైయెస్ట్ ఇట్లని అనుకుంటున్నారు. హైయెస్ట్ లోతుల పడి ఉన్నాం అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. రైట్ సార్. సార్ ఈ సూసైడ్స్ చూడండి సార్, దిగ్భ్రాంతికి గురేమన్నా ఒక కలెక్టర్ చనిపోయాడు ఇక్కడ, మన జడ్జ్, నాంపల్లి జడ్జ్ సూసైడ్ చేసుకున్నాడు. నాంపల్లి జడ్జి సూసైడ్ చేసుకున్నాడు అంటే జడ్జి ఏం చదివిండు? లా చదివిండు. లాలో జడ్జి చదవాలి, జడ్జి కావాలంటే మామూలు విషయం, ఎన్ని రోజుల ప్రాక్టీస్ ఉంటుంది. అంత చదివినటువంటి వ్యక్తి, అంత చేసినటువంటి, ఇంట్లో జరిగినటువంటి చిన్న కారణంతో సూసైడ్ చేసుకున్నాడు అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు. అంటే ఇప్పుడు ఫిజికల్ గా ఎంత సక్సెస్ చూశాడు, సక్సెస్ ఫైనల్ అయితే ఆయనకు ఇంత అవసరం లేదు మరి. సార్ దీని గురించి ఇంతకుముందు మన టాపిక్ ఎమోషనల్ బాడీ మాయ చేస్తుంది. అయితే దీనికి రాజు ధైర్యము, విలను హీరో ధైర్యము, విలన్ భయం. హీరోకి విలన్ కి మధ్యలో ఘర్షణ జరగాలి, ఘర్షణ జరిగి హీరో వచ్చి విలన్ చంపబడాలి. ధైర్యం మొత్తం మూలాలు పోవాలంటే భౌతికంగా చూసుకుంటే ధైర్యం ఉంది, భయం ఉంది. కానీ స్పిరిచువాలిటీ ప్రకారం చూసుకున్నట్లయితే అసలు ఫస్ట్ ఏంటి? అసలు ధైర్యము భయం నిజంగా రెండు ఉన్నాయా, అసలు ఒక్కటే ఉన్నదా అని కనుక కొంచెం లోతుల్లోకి కనుక వెళ్ళి చూసుకుంటే అసలు మనకు భయం ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది, అసలు భయం ఎందుకు పుడుతుంది, భయం ఎందుకు పుడుతుంది, దీన్ని పట్టుకుంటే మనకు అంత అయిపోతుంది. భయం ఎందుకు పుడుతుంది అని అంటే రెండవ వ్యక్తి గనక ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సన్ అయినా మీ డాటర్ అయినా కానీ మీ ప్రజెన్స్ ఉంటే మీ డాటర్ కైనా మీ సన్ కైనా కానీ చాలా ఆనందంగా ఉంటుంది. మా డాడీ అనే ఓన్ ఫీలింగ్ ఉంటుంది.
మీ చేయి పట్టుకున్నా కానీ భౌతికంగా మీరు చూసినప్పటికీ రెండు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా మీరు సేమ్ కాన్షియస్ సింగిల్ కాన్షియస్ లో ఉంటారు, ప్రాబ్లం ఏమి ఉండదు. అదే మీరు కాక ఇంకొక పర్సన్ వచ్చి మీ అబ్బాయినైనా అమ్మాయినైనా చేయబట్టుకుని చిన్న పాపలు ఉంటారు కదా, అమ్మో వేరే కొత్త పర్సన్స్ వచ్చిండ్రు నాయన అని చెప్పేసి భయపడుతూ ఉంటారు, నేను పోను అంటారు. ఎందుకు అంటే వాళ్ళు రెండవ వ్యక్తిగా తారసపడ్డారు వాళ్ళకు, అంటే వీళ్ళు సెకండ్ పర్సన్, వీళ్ళు ఏంటో అని అనుకుంటున్నారు. అర్థమవుతుందా సార్? అట్లనే ఈ ప్రపంచం మొత్తం కూడా విశ్వం మొత్తం కూడా సెకండ్ థింగ్ ఏదో ఉన్నది అనుకుంటున్నాడు. ఒక పాట సింగర్ కావాలన్నటువంటి వ్యక్తికి స్టేజ్ మీదకి పోయిన తర్వాత అంతకుముందు పాడాలనుకుంటాడు. వెన్ హీ వెంట ఆన్ ద స్టేజ్ అందరినీ చూడగానే భయపడతాడు, కావలసినంత ఎక్సలెన్స్ ఇవ్వలేడు. ఎందుకంటే వాళ్ళు వేరే అనుకుంటున్నాడు. ఓకే, కళ్ళ ముందు ఉన్నటువంటి వేరే వాళ్ళు నన్ను ఏమనుకుంటున్నారో ఏందో అని చెప్పేసి అని ఇమ్మీడియట్లీ ఏమైతుంది, ఫియర్ అటాక్ అవుతుంది. అయితే వాస్తవానికి ఈ స్పిరిచువాలిటీ కనుక అధ్యయనం చేస్తే అద్వైత సిద్ధాంతం అని ఉంటుంది మనకు. ఆదిశంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ఉంటుంది. వన్నెస్, అంతా సమభావన. ఇంకొక సృష్టిలో రెండో వస్తువు లేనే లేదు, ఉన్నదంతా నువ్వే. నేను ఈజ్ ఈక్వల్స్ టు నా రిప్రజెంటేటివ్, నా రిఫ్లెక్షన్ మీరు. వెనుక కూర్చున్న నా పక్క పొంటి కూర్చున్న వ్యక్తి నేనే, నా ఇటుపక్క కూర్చున్న వ్యక్తిని నేనే, నా ఎదురుగా వ్యక్తి కూర్చున్న నేనే. ఇంత నేనైనప్పుడు నా కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నా ప్రతిబింబంగా తారసపడతారు. అది మా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అంతా నా వాళ్ళే. ఇక నేను ఎవరిని చూసి భయపడాలి, అది ఇది అసలు పాయింట్. ఇక నేను ఎవరిని చూసి భయపడాలి? పాడాలనుకుంటే పాడు, స్టేజ్ ఎక్కి. ఎందుకు పాడు? అది అపశృతిలో వచ్చిన తప్పు పాడినా ఏం పాడినా ఫస్ట్ పోయి పాడు. ఎందుకంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ఎదురున్న వ్యక్తి కూడా నువ్వే నీలో ఉన్న నువ్వే అక్కడ వేరే రూపంలో నువ్వు వింటున్నావు, వాళ్ళలో ఉన్న నువ్వే ఇక్కడ వాడుతున్నావు. ఈ అవగాహన రావాలి. ఈ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఈ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేంత వరకు ఈ ఫియర్ అనేది పోదు. ఎందుకంటే ఫియర్ అనేది రెండో పర్సన్ ఉంటే, సెకండ్ థింగ్ ఉంటే ఎవ్రీ బాటమ్. ఈ కుర్చీ మేక్ అయింది అని అంటే ప్రతి అణువులో కూడా మనకు శక్తి ఉంది. అణువుల వెనుక పరమాణువులు, పరమాణువుల వెనుక కేంద్రకం వెనుక ఇంకా లోపల పోతే ఒక శక్తి అణువుతోనే నిర్మితమై ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. క్వాంటమ్ ఫిజిక్స్ అట్లనే ఈ అంటే అణువులో క్వాంటమ్ ఫిజిక్స్ శక్తితో నిర్మితమై ఉంటుంది కదా సార్. అట్లనే ఈ హ్యూమన్ బాడీ మొత్తం కూడా అణువులతో నిర్మితమై ఉన్నది. మన ఆత్మ కూడా మన శక్తి అణువు నిర్మాణం కావాలన్నా ఆ ప్రైమరీ సోర్స్ తో నిర్మాణం అయింది. అంటే ఆ ప్రైమరీ సోర్స్ అంటే మళ్ళీ మన ఆత్మనే. సో అంతా ఏకమై ఉన్నాం మనమంతా. రైట్. సో ఇక్కడ ఎదుటి వ్యక్తులు వేరు కాదు, ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు, ఇది వేరే అన్న భావనే భయానికి మూలం. మొత్తం అన్నిటికీ, సూసైడ్స్ అన్నిటికీ, నీ ఎదుగుదల లేవడానికి, ఆర్థికంగా నువ్వు స్వేచ్ఛగా ఉండకపోవడానికి, నీ రిలేషన్షిప్స్ ఖరాబ్ కావడానికి, అన్నిటికీ కూడా మానసికంగా నిన్ను ప్రతి క్షణం హిట్ చేసే భయమే. భయాన్ని తీసేస్తే సరిపోతుంది సార్. ఏ గురువుల దగ్గర పోయినా, ఏ దేవతామూర్తులను దర్శించినా గానీ మనం సార్ గురువు గారు ఇట్లా నాకు సమస్య వచ్చింది, దేవుడా నాకు ఇట్లా సమస్య వచ్చిందని గురువు యొక్క ప్రతిమలు ఇట్లుంటాయి. అంటే ఇది అభయాన్ని సూచిస్తుంది. అభయం. ఫస్ట్ నువ్వు అభయంగా ఉండు, నిర్భయత్వంగా ఉండు, ధైర్యంగా ఉండు అని అంటారు. ఎవరైతే ధైర్యంగా ఉంటారో తర్వాత దేవత యొక్క ప్రతిమ ఇట్లుంటుంది. అంటే ఇది అభయముద్ర, ఇది వరదాముద్ర. అంటే ఎవరికైతే అభయంగా ఉంటారో ఈ వరాలు వరదల్లాగా వచ్చేస్తాయి. వరదాలు వస్తాయి. అభయంతో ఉన్న వాళ్ళకే వరాలు వస్తాయి. వరదాముద్ర వరాలు వస్తాయి అంతే. రిసీవింగ్ నువ్వు ఇలా ఉన్నప్పుడే ఇవి వస్తాయి, ఇట్లుంటే రావు మళ్ళీ. అది నిర్భయంగా ఉన్న వాళ్ళకే. ఇక నిర్భయంగా ఉంటే నువ్వు ఆల్రెడీ వరాలు సాధించినవే. అంతర్స్వేచ్ఛకు మించినటువంటి ఆనందం ఇంకేమున్నా సార్. రైట్. ప్రతి యువత కూడా స్వేచ్ఛతో ఉండాలనుకుంటాడు, కానీ నిజంగా ఇప్పుడు స్వేచ్ఛతో లేడు, భయంలో ఉన్నాడు అనేది ఇప్పుడు అద్భుతంగా చెప్పడం జరిగింది చిరంజీవి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అల్టిమేట్ ఎమోషనల్ బాడీలో ఉంది అసలు మతలబు. విజయమైన ఫెయిల్యూర్ అయినా, ఆనందమైనదేంటి, భయమైన అభయమైన ఇక్కడ ఉంది అసలు సిసల్ది. మనం దీన్ని పట్టుకొని ఉన్నాం. వైట్. నెక్స్ట్ ఏం చేయాలి? మొత్తం ఎంటైర్ మన జీవితాన్ని శాసించేది ఏంటంటే సార్ ఫిజికల్ బాడీ. దీన్ని మనం ఏం మార్పులు చేర్పులు ఏం లేదు. రైట్. అది ఉన్నట్టుగా ఉంటుంది. ఎమోషనల్ బాడీ దీన్ని పక్కన పెడితే మెంటల్ బాడీ అంటే మైండ్, దానికి సంబంధించింది. నెక్స్ట్ ఆత్మిక్ బాడీ, ఇండివిజువల్ బాడీ, వాటి పనులు వాటిని చేసుకుంటూనే ఉంటాయి. వీటన్నిటిని చక్రాధిపత్యంగా మొత్తం ఆధిపత్యం చెలాయించేది ఒకటి ఏంటంటే ఎమోషనల్ బాడీ. దీని మీద మనకు కమాండ్ రావాలి అని అంటే భయం యొక్క మూలాలు కంప్లీట్ గా పోవాలి. ప్రతిరోజు మనం నిన్నటికంటే ఈ రోజు ధైర్యవంతంగా మారాలి అంటే ఎమోషనల్ బాడీకి శక్తి అదనంగా రావాలి. శక్తి ఆవాహన అనేది జరగాలి. ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది, ఎక్స్టర్నల్ శక్తి అనేది మనకు రావడం జరగాలి. పాజిటివ్ ఎనర్జీ అనేది. సో ఎనర్జైజ్ అవ్వాల్సింది మన ఎమోషనల్ బాడీ.
ఒక కాల్ తీసుకుందాం. ఒక విద్యార్థి వెయిట్ చేస్తున్నారు. Okay, sir. హలో హలో నాన్న. హలో నమస్కారం సార్. నమస్కారం. విద్యార్థి పేరెంటా మీరు? స్టూడెంటే సార్. స్టూడెంట్. ఏ క్లాస్ అమ్మా? నేను గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను సార్. వావ్. నీ పేరేంటమ్మా? నా పేరు సుకన్య సార్. నంద్యాల నుండి కాల్ చేస్తున్నాను. సుకన్య, నంద్యాల్. అడగమ్మా, ఏంటి నీ ప్రశ్న? అంటే ఇప్పుడు మనం కెరియర్ లో అంటే 10th అయిపోయినాక ఇంటర్ టైంలోనే మనం బ్రాంచ్ చూస్ చేసుకునేది ఉంటుంది కదా సార్. ఎస్. ఇప్పుడు ఒక పార్ట్ లో వెళ్తాము, మనకి సక్సెస్ ఎదురవ్వచ్చు ఎదురవ్వకపోవచ్చు. మనం అలా చూస్ చేసుకొని మనం అన్సక్సెస్ అయినప్పుడు మన పేరెంట్స్ ఒక పార్ట్ చెప్పారు, మనం చెయ్యలేదే, ఇప్పుడు నేను అన్సక్సెస్ గా ఉన్నా అన్న గిల్టీ ఫీలింగ్ మనకు ఉంటుంది కదా సార్. రైట్. మనకంటే నీకా? సుకన్యకా? నాకు లేదమ్మా. అది ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? ఎలా ఓవర్కమ్? అది నీకు ఉందా? వేరే వాళ్ళ గురించి అడుగుతున్నావు, నీ గురించా సుకన్య? నా గురించి అడుగుతున్నాను సార్. రైట్. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, చెప్తాడు. చిరంజీవి. సార్ ఓకే, మేడం ఏమంటుంది అంటే తను ఒకటి కావాలనుకుంటుంది, అది రాకపోతే అమ్మా నాన్నలు సక్సెస్ వస్తే వాళ్ళు సంబరపడతారు ఫస్ట్. అది ఫెయిల్యూర్ వస్తే నువ్వు ఎట్లెందుకు చేసినావు, ఆ రోజని నీ ముచ్చడి చెప్తే నువ్వు వినకపోయినావు కదా అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు. అస్సలకే సెకండ్ పర్సన్ చెప్పిన మాటలు మనం ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. పేరుకు మనకు అమ్మా నాన్నల ద్వారా మనం వచ్చినాం, వాళ్ళ అమ్మా నాన్నలు మనకు జన్మ ప్రకారంగా హెల్ప్ చేసిళ్ళు, బాడీ ఇచ్చారు అంతే. నీ ప్యాషన్స్ గోలు నీ పర్సనల్, అవి ఎవరు చెప్పినా గానీ నువ్వు మారద్దు, ఎవరేమన్నా కానీ నువ్వు గిల్ట్ ఫీల్ కావద్దు. ఎందుకు అంటే ఈ రోజు నాకు నచ్చిన, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రాగానే సినిమా ఛాన్స్ రాలేదు, హీరో రాలేదు, ఎన్నో అవమానాలు తిన్నాడు, చిన్న కాస్ట్యూమ్ చేసుకుంటా చిన్న చేసిండు. అంటే ఒకటేసారి సక్సెస్ రావడం అనేది ఫస్ట్ మనది, అది కరెక్ట్ కాదు. నీకు నచ్చిన పని నువ్వు చేసినావా లేదా, నచ్చిన కోర్సు నువ్వు తీసుకున్నావా లేదా, నచ్చిన కోర్సులో నువ్వు ఉన్నావా లేదా, నీకు నచ్చిన చదువు నువ్వు చదివినవా లేదా, నీ ఆత్మకు నువ్వు జస్టిఫైగా ఉన్నావా లేదా, గంతే, ఫుల్ స్టాప్. మళ్ళీ అమ్మేమన్నారు, నానేమన్నారు, బాబాయ్ వాళ్ళు అట్లన్నాడు, అన్నయ్య ఇట్లా అన్నాడు, నథింగ్. నీకు నచ్చిన పని నువ్వు చేసినావా ఫస్ట్. వాళ్ళు ఎవరైనా ఒక ముచ్చట అంటే నువ్వు గిల్ట్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నాకు నచ్చిన పని నేను చేసిన మమ్మీ, నాకు నచ్చిన కోర్సు నేను తీసుకున్న డాడీ అని చెప్పేసి నువ్వు వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పగలగాలి, ప్రేమ రూపకంగానే. మళ్ళీ ఇంట్లో ఘర్షణలు వద్దు. నాకు నచ్చిన పని చేయాలనిపించింది డాడీ, ఎందుకంటే చదవవలసింది నేను, రేపు ఉద్యోగం అది ఎగ్జామ్ రావాల్సింది నేను అని వాళ్ళకు ప్రేమ రూపకంగా చెప్పాలి. ఇప్పుడు కాకపోతే నీ పైన నీకు నమ్మకం ఉండాలి, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా పాస్ కాగలగాలని చెప్పేసి అని దాన్ని నువ్వు ఛాలెంజ్గా తీసుకోవాలి. ఈసారి జరిగిన ఫెయిల్ నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా ఎక్కడ నీకు మిస్టేక్ అవుతుందో గో బ్యాక్ టు సీ అండ్ కరెక్షన్ చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ ఉందో కరెక్షన్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం అట్లాంటి తప్పు కాకుండా సక్సెస్గా. రైట్. ఇప్పుడు దానికోసం ఏమన్నా ధ్యాన సాధన చేయడం లాంటిది? సార్ ఫస్ట్ ఆడికే వస్తున్నాం, మన నెక్స్ట్ టాపిక్ మన మెయిన్ మెడిటేషన్. సార్ ఇవన్నీ కూడా మనసు చేసే మాయలు. ఈ మనసు చేసే మాయలల్లో పడి అందరూ కూడా ఒకరు ఫెయిల్యూర్స్ గా, ఒకరు సక్సెస్ గా, ఒకరు డిప్రెస్డ్ గా రకరకాలుగా ఉంటున్నారు. ఫస్ట్ ఈ అమ్మాయి ధ్యానం చేసుకుంటే కూడా తన గిల్ట్ పోతుంది. రైట్. అమ్మాయి విన్నావు కదమ్మా సుకన్య, తను చెప్పినట్టు ఎలా ప్రాక్టీస్ చేయాలో, ఎలా సెట్ చేసుకోవాలో చెప్పారుగా. దాంతో పాటు ధ్యాన సాధన చేయమ్మా, నీకే సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అమ్మా. యా, కంటిన్యూ. సార్ ఈ ఎమోషనల్ బాడీ మీద మనకు కమాండ్ రావాలి అంటే దీనికి కంప్లీట్ అంటే మనసు యొక్క చంచలం, మహా చంచలం అనేది. మనసు యోగేశ్వరులు ఎట్లా చెప్తున్నారంటే మనసు కోతి వంటిది. ఆ కోతి మామూలు కోతి కాదు, తేలుగుట్టింది. దానికి తేలుగుట్టిన కోతికి దయ్యం కూడా పట్టింది. ఈ మూడింటికి అయిన తర్వాత ఆ లాస్ట్ కు ఒక దగ్గర ఉండదు. కోతే చంచలము, దానికి తేలుగుట్టింది, కళ్ళు తాగింది, దయ్యం కూడా పట్టింది. ఇంత చంచలం కంటే ఇంకా గొప్పది యోగేశ్వరులు ఇట్లా వర్ణించారు ఫర్ ఎగ్జాంపుల్. రైట్. కాబట్టి ఇంత చంచలమైన మనసుతో మనం బ్రతుకుతున్నాము. నానా తప్పులు చేయడం సహజం, ఎందుకంటే హైయెస్ట్ వెలాసిటీతో పోతున్నాం మనం. అంతా తప్పులు కింద పడతాము, లేస్తాము, ఎవరినో తిడతాం, కొడతాం, తప్పులు చేయడం సర్వసహజం. రైట్. అయితే దీని మీద మనకు కమాండ్ రావాలి, ఫస్ట్ కమాండ్ రావాలి, దీని మీద ఆధిపత్యం రావాలి. అంటే ప్రతిరోజు దీన్ని నియంత్రించేటువంటి ఏకైక మార్గం సృష్టిలో ఉన్నది ఏదైనా ఉన్నది అని అంటే అది ఓన్లీ ధ్యానం మాత్రమే. వావ్. అంటే ఆ వెలాసిటీతో పాటు మన ఎనర్జీ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఎంత స్పీడ్ వెలాసిటీతో మనం ఎదుగుతున్నామో దానికి ఫ్యూయల్ కూడా యాడ్ అవుతుంది ధ్యానం చేస్తే, అంతేనా? డ్రైవింగ్ రాని వ్యక్తికి బెంజ్ కార్ ఇస్తే యాక్సిలేటర్ మీద కాలేస్తే ఎట్లుంటుంది సార్ పరిస్థితి? ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్ ఉంటుంది. అంతకంటే కోటి రేట్లో ఉన్నటువంటి వేగవంతమైనటువంటి మన మనసుకి చిన్న పిల్లలు ఇప్పుడే 10th అవుతున్నారు, ఇంటర్ అవుతున్నారు, డిగ్రీ ఏదో చదువుతున్నారు, ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడే ఫెయిల్యూర్ రాగానే డిప్రెస్ అయ్యి తొందరగా సూసైడ్ చేసుకుంటున్నారు. మళ్ళీ దీనికి తోడు ఇంట్లో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయకుండా ఏంది నువ్వు అప్పుడే ఫెయిల్ అయినావా అది అని చెప్పేసి అని
వీళ్ళకే తెలియదు ఫస్ట్ ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థమైతలేదు, అప్పుడే వీళ్ళ మీద చుట్టూ మాటలు కూడా ఇంపాక్ట్ పడుతుంటది. అసలు పేరెంట్స్ మెయిన్ దీనికి చక్కగా రైట్. అంటే ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళకు ధైర్యం పెంచుకోవాలి, చుట్టూ మాటల్ని పట్టించుకోవద్దు, నిన్ను నువ్వే తెలుసుకోవాలి అనడానికి ధ్యానం అనేది ఇంపార్టెంట్. మోరల్ సపోర్ట్ వస్తుంది. మనకు నిజమైనటువంటి అమ్మా నాన్నలు ఏం చేయలేదు, అమ్మా నాన్నలను పిల్లలను చక్కగా భగవద్గీతలో ఉన్నటువంటి ఈ భగవద్గీత వాళ్ళకు చెప్పించడమైనా, లేకుంటే మన PSSM లో జాయిన్ చేయడం అన్నా, పైమాలో జాయిన్ చేయడం అన్నా, స్పిరిచువల్ ప్రతిరోజు వాళ్ళకి గనక ధ్యానం, అమ్మా నాన్నలు ధ్యానం చేయాలి, అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ధ్యానం చేస్తే ఏమైతుంది అని అంటే, ఎమోషనల్ బాడీకి, అతి చంచలమైనటువంటి నీ ఎమోషనల్ బాడీకి ప్రతిరోజు శక్తి రావడం ద్వారా నువ్వు చైతన్యం అవుతావు. ఫస్ట్ అది నువ్వు చైతన్యమై ఏం జరుగుతుందో నీకు అర్థమవుతా అంటే ఫస్ట్ అది పాజిటివ్ థాట్ వస్తుందా, నెగిటివ్ థాట్ వస్తుందా, ఈ పని చేస్తే నాకు ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఏ రిజల్ట్స్ వస్తాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. క్రిస్టల్ క్లారిటీగా మనకు సాధన తర్వాత ఒక 21 days తర్వాత నీకు నీ మనసు పైన ఆధిపత్యం తెలుస్తుంది. మనసు పైన మాస్టరీ సంపాదించే క్రమంలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. కాబట్టి అప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద పాజిటివ్ థాట్, వాట్ ఈస్ ద నెగిటివ్ థాట్, ఇది నేను చెయ్యన్నా చేయద్దా, ఇది నా గురించి చేస్తున్నానా, మంది గురించి చేస్తున్నానా, అమ్మా నాన్నల గురించి చేస్తున్నా, ఇవన్నీ కూడా క్లారిటీస్ వస్తాయి. వండర్ఫుల్, ఇది అద్భుతమైన టాపిక్. దీన్ని కంటిన్యూ చేద్దాం. ఒక కాల్ తీసుకుందాం. చిరంజీవి, హలో, నమస్కారం సార్. నమస్తే సార్, నేను లక్ష్మీదేవిని. నేను ఉన్నంతసేపు PMC చూస్తుంటా సార్ ఇంట్లో. లక్ష్మీదేవి గారు, ఇది విద్యార్థులకు యువతకు సంబంధించిన ప్రోగ్రాము. మీరు పిల్లల గురించి ఏమైనా అడగాలనుకుంటే అడగండి. నా కొడుకు గురించి అడగాలి సార్. నేను పెద్దగా చదువుకోలేదు సార్. పిల్లలను ఎక్కడన్నా చేర్పించినాక తండ్రి అప్పుడప్పుడు పోయి తన బాగోగులు కొడుకును చూసుకోవాలా లేదా సార్? ముఖ్యంగా పోవాలి కదా. తను ఏం చదువుతున్నాడా, ఏం చేస్తున్నాడా, ఎంత మార్కులు వస్తున్నాయా అని. కాదు, ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? నా కొడుకు గురించే సార్. అడగండి, మరి ప్రశ్న అడగండి. మీరు విషయాలు చెప్తున్నారు కదా. విషయం చెప్పట్లేదు సార్. నా కొడుకును ఎక్కడ సింగరాయకొండలో చేర్పించాము. రైట్. ఏం చదువుతున్నాడు? వెటనరీ చదువుతున్నాడు సార్. తండ్రిగా నేను పెద్దగా చదువుకోలేదు సార్. బాగా క్వశ్చన్ విను సార్. నేను ఎక్స్ప్రెస్ చేయడం లేదు, నా ఆవేదన చెప్పుకుంటున్నా నీకు. రైట్. ఆ తండ్రి అప్పుడప్పుడు పోయి ఆ కొడుకు ఏం చదువుతున్నాడా, ఎక్కడ చదువుతున్నాడా, మంచి మార్కులు వస్తుందయా లేదా అని తండ్రి బాధ్యత ఉంది కదా సార్ అక్కడ. రైట్. ఓకే. ఆయన చదువుకున్నాడా? వాళ్ళ నాన్న చదువుకున్నాడా? వాళ్ళ నాన్న చదువు 10th సార్. నేను అప్పుడప్పుడు చదువుకోకపోయినా తన కొడుకు ఏం చదువుతున్నాడో, నువ్వు ఎప్పుడు డబ్బు సంపాదించమోహంలో ఉండవు గానీ అక్కడ బిడ్డ ఏం చదువుతున్నాడో ఏం చదవట్లేదో నువ్వు పోయి విచారించుకోయే అంటే ఎప్పుడే కానీ నా మాట విని తను పోలేదు సార్ అక్కడికి. ఓకే. పోకుంటే తను పిల్లలతోటి బట్టి స్మోకింగ్, మందు అన్ని అలవాటు చేసుకున్నాడు సార్. ఓకే. నాకైతే తను మంచిగా చెడ్డని ఎవరో ఒకరు చెప్తుంటే నేను వింటా ఉన్నా. నీ కొడుకు విట్టాటోడు అంటే. నా భర్త కూడా స్మోకింగ్, చెప్పిన మాట విన్నాడు. నేను కొడుకు గురించి ఇట్లా వాడు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చెందుతున్నాడు అంటే నాకు తెలిస్తే ఇంకా భయం పోతుందిలే అని అని నా భర్త అంటాడు సార్. రైట్. కొడుకుతో చెప్దామా ఇట్లా చేయొద్దు నాన్న అంటే, నువ్వు చూసినవా, నువ్వు చేసినవా, నువ్వు జారాన్ని పెద్ద నీతులు మాట్లాడుతున్నావు, నీది నువ్వు చూసుకో అని అంటే ఆ పేరెంట్స్ ఎలా ఫీల్ కావాలి సార్? ఓకే, అర్థమైందండి మీ బాధ. కొడుకు బాధ్యత ఒక తల్లిది సార్. నిజమే అండి, నిజమే. బాధ్యత తల్లిది. లక్ష్మీదేవి గారు, మీ బాధ చాలా చాలా అర్థం చేసుకోవాల్సిన బాధ. మీ బాధ, మీ దుఃఖం మాకు అర్థమైంది. ఇప్పుడు ఒక యువ మాస్టరు చెప్తారు సమాధానం, జాగ్రత్తగా వినండి. సో ఆవిడే ధ్యానం చేస్తుంది చిరంజీవి, వాళ్ళ అబ్బాయి స్టోరీ అది, వాళ్ళ ఆయన స్టోరీ అది. ఇప్పుడు ఏం చేయాలి ఈవిడ? ఇప్పుడు ఇదంతా వాళ్ళ తండ్రి పట్ల ఉన్నది. ఫస్ట్ మెయిన్ తండ్రి వెళ్ళట్లేదు కాబట్టి ఇలా అయింది అనేది ఈవిడ. కుటుంబ ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇప్పుడు అందరూ సక్రమంగా లేరు కాబట్టి ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఆ వ్యక్తికి మీ భర్త గారికి మేడం ధ్యానాన్ని అలవాటు చేయాలి. ధ్యానం అతను కనుక చేసి కొంచెం మీరు ప్రయత్నం చేసి ఆ వ్యక్తిని కనుక కొన్ని రోజులు ధ్యానం చేసి మన సాధనలో కనుక తీసుకొచ్చినట్లయితే ఈ ఎథిక్స్ అయినా, ఈ విలువలైనా, కుటుంబ ధర్మం ఏంది, సంఘ ధర్మం ఏంది, ఎట్లుండాలి, ఎట్లాంటి అలవాట్లు మెయింటైన్ చేయాలనేది ఆ వ్యక్తికి అర్థమవుతుంది. ఎందుకు అంటే మన ఇది ఒక్క విషయంతో మనం చెప్పలేం సార్. ఆ వ్యక్తి యొక్క గుణగానాల ప్రకారం అతను ఉంటున్నాడు. కరెక్టే. తల్లిగా నీ ధర్మం నీకు ఉంటుంది ఆవేదన, రైట్ రైట్. కొడుకుగా ఆనకట్లున్నది. ఫస్ట్ ఇప్పుడు కావాల్సిన విషయం ఈవిడ
వాళ్ళ కొడుకు పట్ల ఎలా ఉండాలి? ఇప్పుడు వీళ్ళిద్దరు మంచిగా ఉండాలి సార్. వాళ్ళ తండ్రిని అని ఇష్టం వచ్చినప్పుడు ఆయన వస్తాడు, ఉండనియండి. ఇప్పుడు ఈమెనైతే మంచిగా ఉన్నది కదా, ఎరుకతోనే ఉన్నది, మంచిగా ఉన్నది. ఈ అమ్మ మంచిగా వర్క్ చేసుకుంటుంది కాబట్టి, అమ్మ నువ్వు మీ కొడుకుని ఫస్ట్ మంచిగా చూసుకో, మీ కొడుకుని మంచిగా, మీ ఇద్దరి మధ్య రిలేషన్ మంచిగా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు తండ్రి ఈ రోజు దాగవచ్చు, ఈ రోజు ఏమని చేస్తారు, రేపటి రోజు ఏదైనా ఎదురు దెబ్బ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఈ లోపు మీరిద్దరు మంచిగా ఉండాలి. రైట్. ఏం చేయాలి ఈవిడ? వీళ్ళిద్దరు కొడుకు అమ్మ ఇద్దరు కలిసి మంచిగా ఉండాలి సార్. ఆ అబ్బాయికి కూడా మంచిగా ధ్యానం చెప్పి, అట్లా కాదు నాన్న ఇట్లా తండ్రి ముచ్చట, నాన్న పోనీ వస్తాడు, మళ్ళా వస్తాడు, రేపో మాపో మంచిగా వస్తాడు, నేను చూసుకుంటాడు, నాన్న పట్ల నువ్వు దిగులు చెందకు, నేనున్నా నీకు అని చెప్పేసి కొడుకుకు ధైర్యం ఇవ్వాలి. అదేదో తండ్రి బాధ్యత నువ్వే తీసుకో, ఇప్పుడు ఫస్ట్ నువ్వే తీసుకొని నువ్వే మెయింటైన్ చేయి. ఈ రోజు కొంచెం బాలారిష్టాలు ఉంటాయి సార్, మనుషులు ఎవరు పర్ఫెక్ట్ కాదు, పుట్టిందే పరిణామం గురించి. చెడు ఈ రోజు చెడు కావచ్చు, ఈ రోజు అమావాస్య కావచ్చు, రేపు పౌర్ణమి పౌర్ణమి తప్పకుండా వస్తుంది. కాబట్టి పరిణామం జరుగుతుందమ్మా, మీ భర్త చాలా మంచిగా మారుతాడు, మీ కుటుంబం మంచిగా ఉంటది, నువ్వు నా కుటుంబం మంచిగా మారింది అనుకో ఫస్ట్ అని ధ్యానం చేసుకో, సంకల్పం పెట్టుకో, మంచిగా ధ్యానం చేసుకో. చెడు అవుతుంది అనకు, మంచి అవుతుంది అనుకో. రివర్స్. వండర్ఫుల్. విన్నారు కదండి లక్ష్మీదేవి గారు, మీ బాబుతో అలా ఎందుకున్నావు ఇలా ఎందుకున్నావు కాకుండా, నాన్న అలా కాదు అని చెప్పి దగ్గర తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు వీరంతా ఇలా యువ మాస్టర్లు ఉన్న కార్యక్రమానికి తీసుకురండి. సమ్మర్లో కూడా క్యాంప్స్ పెడుతూ ఉంటారు, వీళ్ళు క్లాసులు చెప్తూ ఉంటారు, ఆన్లైన్లో క్లాసులు చెప్తూ ఉంటాడు చిరంజీవి. మీకు ఇది పంపిస్తారు, మీరు మాట్లాడండి, తర్వాత వారిని ఇందులో జాయిన్ చేయండి, ప్రేమతో మాట్లాడండి. సరే అలవాట్లు అయింది, వాడికి అందాల్సిన ప్రేమ అందకపోవడం జరుగుతుంది, వాళ్ళ నాన్న పాత్రను పక్కన పెట్టండి అమ్మా, మీ పాత్రను మీరు ప్రేమతో ఉండి చక్కగా చూసుకోండి. మారట్లేదు కాకుండా మా వాడు మారుతున్నాడు, అద్భుతంగా ఉంటున్నారు అనే థాట్తో మీరు ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో అది సంగతి, ఎంత ఆవేదనతో ఉన్నారో చూస్తున్నాం. సో ఇదంతా ఎమోషనల్ బాడీ వేసేటువంటి మ్యాజికే, మనస్సు చేసే మాయలు ఇవన్నీ. రైట్. ఇప్పుడు దీనికి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి? ఒకటే విషయం సార్, వాట్ ఈస్ ద సక్సెస్? ఇలా మన కాన్సెప్ట్ ఏంటంటే సక్సెస్ అంతే. అసలు సక్సెస్ బయటది కాదు, లోపల సక్సెస్ కావాలి ఫస్ట్. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ ఇది, లోపల సక్సెస్ కావాలి అని అంటే భయం మొత్తం కూకటి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవాలి. మనకు ఫస్ట్ ఈ అద్వైత సిద్ధాంతం, మన స్పిరిచువాలిటీ చెప్తుంది, రెండో వ్యక్తి ఉంటే భయం వస్తుంది, రెండో వ్యక్తి సృష్టిలో లేనే లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక అణువు నిర్మాణం కావాలన్నా ఆ బ్రహ్మ పదార్థం, ఆ విశ్వం యొక్క మూల పదార్థంతోనే తయారు కావాలి. ఒక మనిషి అంటే అండ పిండ బ్రహ్మాండాలలో మొత్తం కూడా ఆ యొక్క పరమాత్మతోనే నిర్మితమై ఉన్నది. కాబట్టి అంతా మన స్వరూపంగానే విరాజిల్లుతుంది, నువ్వు భయపడడానికి ఇక్కడ ఛాన్స్ లేనే లేదు అని చెప్పేసి ఆధ్యాత్మికత మనను ధైర్యాన్ని తట్టి లేపుతుంది అద్వైత సిద్ధాంతం. ఇది చేసుకొని ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే నువ్వు ఎక్స్టర్నల్ ప్రాణశక్తి, ఆధ్యాత్మిక శక్తి, దైవికమైనటువంటి శక్తి నీ లోపలికి ఆవాహన చెందినప్పుడు ఈ రోజు 10 రూపాయలతో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు పని చేస్తూ ఉంటా అంటే, ఉద్యోగం చేస్తే 100 రూపాయలు వస్తాయి అంటే డే బై డే ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటది. ఈ రోజు 1000 రూపాయలు ఉద్యోగంలో ఉంటే ప్రతిరోజు పని చేస్తే ఏమైతే సార్ పెరుగుతూ ఉంటాడు. అట్లనే మన ప్రాణశక్తిని మనం పెంచుకోవాలి. ప్రతిరోజు ధ్యానం చేస్తే మన చైతన్యం ఈ రోజు 10 రూపాయల లాగా ఉండొచ్చు, 10% ఉండొచ్చు. నువ్వు ప్రతిరోజు ధ్యానం చేస్తే రేపు 15% కావచ్చు, ఎల్లుండి 20%, తర్వాత 30, ఏదో ఒక రోజు మంచి చక్కగా నువ్వు చైతన్యం పెరుగుతూ ఉంటా అంటే నీ యొక్క సమస్యలన్నీ కూడా చిన్నగా ఏర్పడుతూ ఉంటాయి. రైట్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి బిల్డింగ్ కనుక చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి అంటే మన కళ్ళ ముందు ఒక సమస్య ఉన్నది సార్, ఒక సమస్య ఉన్నది. సమస్యను చాలా పెద్దగా ఉన్నది సమస్య, మనం చాలా చిన్నగా ఉన్నాం, సమస్యను చిన్నగా చేయలేం. ఆ సమస్య లాగా ఉన్నది. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం పెద్దగా కావాలి. మనం పెద్దగా అయితే ఆటోమేటిక్ గా సమస్య చిన్నగా అయితే మనం 5th ఫ్లోర్ నుంచి కిందికి చూడాలి, చిన్నగా కనబడుతుంది. కింద నుంచి పైకి చూస్తాను మనం, అట్లా అంత ఎత్తున్నది. అయితే ఇప్పుడు మనం పెద్దగా కావాలి అంటే మన చైతన్య శక్తి, మన అవగాహన శక్తి, మన వివేక శక్తి, మన ఇవన్నీ కూడా పెరగాలి అంటే మనకు అదనంగా శక్తి రావాలి, ప్రాణశక్తి వచ్చే ఏకైక మార్గం ఏంటంటే ఉన్నది అని అంటే అది ధ్యానం మాత్రమే. ధ్యానం ప్రతిరోజు చేస్తే ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు ప్రతిరోజు ధ్యానం కనుక చేసినట్లయితే మీ శక్తి అనేది పెరుగుతుంది. ఒకటే ముచ్చట, శక్తి పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది, రియలైజేషన్స్ వస్తాయి, ఎక్కడ తప్పు చేస్తున్నాం తెలుస్తుంది, ఇది కాదు నేను చేయవలసిందని తెలుస్తుంది, నా పర్పస్ ఇదని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నాకు స్టేజ్ మీద పోయి మాట్లాడతావు, అది తప్పైనా కానీ రైట్ అయినా కానీ నవ్వుకుంటారు. కావాల్సిన ఎక్స్పెరిమెంట్ చేస్తావు, కావాల్సినటువంటి వ్యాపారం చేస్తావు, కావాల్సినటువంటి ఉద్యోగానికి అప్లై చేస్తావు, వాట్ ఎవర్ ఇట్ మీ. ఫెయిల్ అవ్వడం సెకండరీ, ప్రయత్నంలో లోపం ఉంటే ఫలితంలో లోపం ఉంటుంది. కాబట్టి మనం ప్రయత్నం చేస్తాం అంతేగా,
Right. అది ఎంజాయ్ గా చేస్తాం. అట్లా ప్రతి దాన్ని అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, ప్రతి సమస్యను చిన్నగా చూడడానికి మనం పెద్దగా ఎదగాలంటే ధ్యాన సాధన చేయాలి. ఇది అల్టిమేట్ పాయింట్ చిరు. చిన్నగా అంటే ఒక సమస్య 10% ఉంటే 10 భూతద్దం పెట్టి అటు ఇటు ఊపితే ఇంకో 0 కనబడుతుందట, అంటే అది పెద్దగా కనబడుతుంది. అదే ధ్యాన సాధన చేస్తే నువ్వు 100 అవుతావు, సమస్య నీకు 10 కనబడుతుంది. ఇంకా 90 రెట్ల నీకు శక్తి అదనంగా ఉంది. నీ శక్తి తక్కువ ఉన్నప్పుడు అది ఇంకా 100 రెట్లు కనబడ్డది. అట్లా. సో బయట సమస్యను మార్చలేం కానీ మన శక్తిని పెంచుకోవాలి. ప్రతి యువత, ప్రతి విద్యార్థి, స్కూల్ ఎలా ఉన్నా, పేరెంట్స్ ఎలా ఉన్నా, ముందు వాళ్ళు సాధన చేస్తే అద్భుతంగా ఉంటారు అనేది లైఫ్ లెసన్. స్కూళ్ళల్లో కూడా, కాలేజ్లలో ఇది తప్పకుండా పెట్టాలి ఫస్ట్. రైట్, వండర్ఫుల్. మార్నింగ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయిస్తారో, ఎక్సర్సైజ్ కంటే ముందు రాగానే ½ అవర్ ధ్యానం చేయించాలి పిల్లలు. రైట్, వండర్ఫుల్ చిరు. చివరగా యువతకి యువర్ మెసేజ్. ప్రతి విద్యార్థి కూడా, అంటే అందరికీ యోగా చేస్తున్నారు, ఫిజికల్ బాడీకి సంబంధించినటువంటి అన్ని చేస్తున్నారు, మెంటల్ బాడీకి ఎవ్వరేం చేయట్లేదు. ఆ మెంటల్ బాడీ, ఫిజికల్ బాడీ మనల్ని డ్రైవ్ చేయదు, అది మనల్ని డ్రైవ్ చేసే సాఫ్ట్వేర్ మొత్తం కూడా మన మెంటల్ బాడీలో ఉంది. సాఫ్ట్వేర్ ప్రకారం మన హార్డ్వేర్ పనిచేస్తుంది, హార్డ్వేర్ ప్రకారం మన సాఫ్ట్వేర్ పనిచేయదు. హార్డ్వేర్ కాదు ఇవ్వాల్సింది, మన సాఫ్ట్వేర్ శిక్షణ ఇవ్వాలి. సాఫ్ట్వేర్ కి శిక్షణ ఇవ్వాలి అంటే సాఫ్ట్వేర్ మీద మనకు కమాండ్ రావాలి. సాఫ్ట్వేర్ కమాండ్ రావాలంటే ఉన్న ఏకైక సాధనం ఒకటే. విద్యార్థులు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైనటువంటి రోజును చూడాలన్నా, ఒక సుందర భవిష్యత్తును మీరు చూడాలనుకున్నా, ఒక గ్రేట్ ఇన్నోవేషన్స్ చేయాలన్నా, ఒక కళాకారులుగా మీరు బ్రతకాలన్నా, ఒక క్రీడాకారులుగా మీరు గొప్ప సక్సెస్ రాణించాలన్నా, మన మైండ్ మీద మనకు కమాండ్ రావాలి అంటే ధ్యానం తప్పకుండా ఉన్న ఏకైక మార్గం ఒకటే, అదే ధ్యానం. ప్రతిరోజు కనుక నిత్య ఆచరణగా అవర్ డే స్టార్ట్ విత్ మెడిటేషన్ అండ్ ఎండ్ విత్ మెడిటేషన్. రైట్, అలా అయినప్పుడు చేసినప్పుడు ప్రతిరోజు కూడా ధ్యానంగా మారుతుంది. ఏ పని చేసినా గానీ అద్భుతంగా కరతామలకం అయిపోతుంది. ఒక బ్యూటిఫుల్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నా భవిష్యత్ ఇదే కావాలి అని నువ్వు ఏదైతే అనుకుంటావో అదే మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉంటావు. ఒకవేళ దీని మీద నీకు కమాండ్ లేకపోతే ఇష్టం వచ్చింది మేనిఫెస్ట్ అవుతుంది, అది ఏదో వస్తుంది. ఇది అల్టిమేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ చిరు. ఇది ఈనాటి ధ్యాన యువ విత్ చిరంజీవి. విన్నాం కదా. సో మన శక్తిని పెంచుకోవడానికి ధ్యానం అసలు మూల కారణం. ఫెయిల్యూర్స్కి, సూసైడ్స్కి మూల కారణం చెప్పారు. ఏంటది? ఎమోషనల్ బాడీ. మన ఎమోషనల్ బాడీని పెంచుకోవాలన్నా, మన శక్తిని మనం పెంచుకోవాలన్నా క్రమం తప్పకుండా చేసే ధ్యాన సాధనతో ఎదుటి వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరు లేరు, అంతటా నేనే ఉన్న భావనే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే నువ్వు అన్నిటినీ అటెంప్ట్ చేసేటట్టు చేస్తుంది. సో ధ్యానం చేస్తే ఎలా ఉంటారో మనం చిరంజీవిని చూసాం కదా. మల్టిపుల్ యాక్టివిటీ చేస్తూ ఉంటాడు. ఎంత శక్తివంతంగా మాట్లాడారో విన్నాగా. అలా ప్రతి ఒక్కరికి సాధ్యమే మై డియర్ యూత్. కాబట్టి అందరూ సాధన చేస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ ప్రశ్నలు పెట్టండి, లేదు ఇంకే టాపిక్ కావాలో మీరు మెన్షన్ చేయండి. తప్పనిసరిగా ఇలాంటి అద్భుతమైన యంగ్ మాస్టర్స్తో మీకు అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్